హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా మేమైతే 10 కిలోల టమాటా తీసుకున్నాం. వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసాము. తర్వాత దీనికి మనము 10 కిలోలకి 1 ప్యాకెట్ ఆఫ్ సాల్ట్ పట్టింది మాకు. దాన్ని అంతా టమాటా ముక్కలకు పట్టేలాగా పైకి కిందికి కలిపి ఒక డబ్బాలో మనము స్టోర్ చేసుకోవాలి. చూడండి, అలా టమాటా ముక్కలన్నింటికి పట్టేలాగా మనము సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక డబ్బాలోకి తీసుకోవాలి. మొత్తం మిగిలిన సాల్ట్ కూడా అలా డబ్బాలో పైన ముక్కల పైన చల్లి మూత పెట్టి ఒక 3 రోజుల వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 రోజుల తర్వాత మనకి సాల్ట్ మొత్తం ముక్కలకు పట్టి ఇలా ఊరుతుంది వాటర్. వీటిని ఈ టమాటా ముక్కల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ మనం ఒక బేషన్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ సూప్ని మనము ఇందులో చింతపండు యాడ్ చేసి ఒక 3 రోజులు 10 డేస్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నిటిని మనము ఎండలో బాగా ఆరే వరకు ఒక 10 రోజుల వరకు ఎండనివ్వాలి. అలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన టమాటా ముక్కల్ని దూరంగా వేస్తూ ఉండాలి. 10 రోజుల తర్వాత మనకి అవి పూర్తిగా డ్రై అయిపోతాయి. చూడండి, ఇలా పూర్తిగా డ్రై అయిపోతాయి. తర్వాత వీటిని మనం తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ మిక్సీలో వేస్తే మనకి మిక్సీ ఖరాబ్ అవ్వచ్చు. ఇలా దంచి తీసుకుంటే మనకి రుచి కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత మనము మిక్సీ చేసుకోవాలి. ఆ దంచిన వాటినే మిక్సీ జార్లో వేస్తున్నాము. చూడండి, మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, మనకి టమాటా పచ్చడికి కావాల్సిన పౌడర్ రెడీ అయింది. సూప్ని మనము పక్కన పెట్టుకున్నాము చింతపండు వేసి. దీనికి ఇప్పుడు మనము తాలింపు సిద్ధం చేసుకోవాలి. కడాయిలో నూనె పోసి అందులో వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఈలోపు మనము మిక్సీ చేసుకోవాలి. ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క వీటన్నిటిని పొడిలాగా చేసి పక్కన ఉంచుకోవాలి. వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనకు పోపు రెడీ అయింది. దాన్ని దించుకొని ఈ టమాటా పౌడర్ని అందులో యాడ్ చేసుకోవాలి. టమాటా పౌడర్ మాకు 3 ఆ గిన్నెతో 3 అయింది. దాని 3 టైమ్స్ అందులో వేసేసి కప్పున్నర కారం పట్టింది. అందులో వేసాము. మనము ఈలోపు పక్కన పెట్టుకున్న టమాటా రసము చింతపండులో నుంచి చింతపండును తీసి మనం మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకోవాలి. దీనికి మనం ఇప్పుడు కారాన్ని యాడ్ చేస్తున్నాం. పూర్తిగా దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనకు ఉన్నది ఏంటంటే పోపు, టమాటా పౌడర్, కారం, ఇవి 3. ఇప్పుడు మనము ఆ టమాటా రసాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. టమాటా రసము, చింతపండు రసం అందులో ఉంది. మనకు సాల్ట్ పోసాం కదా, ఆ లిక్విడ్ కూడా మనకు వస్తుంది. దీన్ని మొత్తం పూర్తిగా పట్టే వరకు కలపాలి. ఆ పౌడర్ మొత్తం మనకి ఆ లిక్విడ్ అంతటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకు ఆ రసం దాదాపు మొత్తం పోసాము మేము. చివరిగా మనం మిక్సీ చేసి పట్టుకున్న పౌడర్ని కూడా మా మమ్మీ యాడ్ చేసింది. చూడండి, అంతే, టమాటా పచ్చడి మనకి రెడీ అయింది.